సో ఈ క్లాస్లో మనం చెప్పుకోబోతుంది ఏంటంటే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్. చాలామంది మనకి వీడియోలో కూడా అడిగారు సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అంటే ఏమిటి అనేసి. అంటే కొద్దిగా అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది అనేసి. మొత్తం దీని గురించి ఒక క్లాస్ చేయాలి. ఈరోజు హాఫ్ క్లాస్ చెప్తాను, వచ్చే సాటర్డే హాఫ్ క్లాస్ చెప్తాను. సరే, మనం లాస్ట్ వీక్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ చూసుకున్నాం. ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఉపయోగించే లెటర్స్ ఏంటి? ఏ, బి, సి, డి, ఎఫ్, జి. ఏబిసిడిలో ఈ మొదటి 7 అక్షరాలు మనం కీబోర్డ్లో ఉంటాయి. ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే కీబోర్డ్లో ఈ అక్షరాలు తప్ప ఇంకేమీ ఉండవు. ఇక్కడ తర్వాత మళ్ళీ ఏమైపోద్ది? మళ్ళీ ఏమొచ్చేస్తుంది. జీ తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది? మళ్ళీ ఏకి వచ్చేస్తుంది. మళ్ళీ ఏ తర్వాత మళ్ళీ బిసిడిఈఎఫ్జి మళ్ళీ ఇలా ఇవే రొటేట్ అవుతూ ఉంటాయి. సో లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్లు C0 అయితే ఇక్కడ ఎన్ని షార్ట్స్ ఉంటాయండి? 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6 లేదు 5, ఇక్కడ 5. ఎఫ్ షార్ప్కి 6. ఇక్కడ ఎఫ్ షార్ప్ ఎందుకు రాసాను అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కంపల్సరీగా మీరు వీడియో చూడండి, క్లాస్ ఫాలో అవ్వండి. ఎఫ్ షార్ప్ ఎందుకు వచ్చింది ఇక్కడ అనే టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఈరోజు ఇది ఎలా మనం డిరైవ్ చేసాం అంటే ఒక ఫార్ములా ఉంటే ఎలా తీసుకొస్తాం. సపోజ్ సి స్కేల్ రాస్తున్నా, సి మేజర్ స్కేల్. సపోజ్ సి మేజర్ స్కేల్ అని అన్నారు. సి మేజర్ స్కేల్, నాకు సి మేజర్ స్కేల్ రాదట. ఏబిసిడీలు వచ్చు. ఏమొచ్చు? నాకు వచ్చినవి ఏంటి? ఏబిసిడీలు. మనం రొటేషన్ చెప్పుకున్నాం ఎలాగ అవుతాయి అనేసి. సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ సి దగ్గరికి వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేస్తాం? సి తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ఎఫ్, తర్వాత జి, తర్వాత ఏ, తర్వాత బి. ఒక స్కేల్ ఆ స్వరంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే స్వరంతో ఎండ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వండి. సా, రి, గా, మా, పా, పా, ని, సా. ఏదైనా. సో మనం చెప్పుకున్న దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం? ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో సి స్కేల్కి, సి మేజర్ స్కేల్కి ఎన్ని ఉంటాయి షార్ప్లు? 0. 8 ఉండవు. ఆల్ వైట్ కీస్. ఏంటండి? ఆల్ వైట్ కీస్. ఇప్పుడు మనం సెమీటోన్, టోన్ చెప్పుకున్నాం. ఇందులో ఎన్ని సెమీటోన్లు వస్తాయి, ఎన్ని టోన్లు వస్తాయి చెప్పుకోవాలి. సో ఇప్పుడు లెక్కేసుకుందాం. ఎగ్జాంపుల్గా సి నుండి డి వరకు వచ్చాను. ఏంటిది? ఎలా? సెమీటోన్ అంటే రావండి. సెమీటోన్ అంటే ఎబ్రివేషన్ ఏం చెప్పుకున్నాం? ఒక కీ నుండి పక్క కీకి వెళ్తే సెమీటోన్, అది టోన్. ఒక కీ వదిలేసి ఇంకొక కీకి వెళ్ళాలి కాబట్టి ఏమవుతుంది? ఒక టోను. ఓకే, సి టు డి 1 టోను, డి టు ఈ టోను, అన్ని టోనే అవి. తర్వాత ఈ టు ఎఫ్, డి టు ఈ, తర్వాత సి టు డి అయింది, డి టు ఈ అయింది, ఈ టు ఎఫ్. ఇప్పుడు సెమీటోన్. అవునా? ఈ టు ఎఫ్ చూడండి. ఈ నుండి ఎఫ్కి ఏమైనా ఉన్నాయి మధ్యలో? ఓహో, మధ్యలో ఏమీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎఫ్ టు జీ చెప్పండి. ఎఫ్ టు జీ టోను. తర్వాత జీ టు ఏ సెమీటోన్. టోను. మధ్యలో అదే కన్ఫ్యూజన్. చూడండి, ఈ టు ఎఫ్ సెమీటోన్, రైట్. ఎఫ్ టు జీ టోన్. ఓకేనా? తర్వాత జీ టు ఏ టోన్, ఏ టు బి టోన్. ఏ టు బి ఏమైందండి? బి టు సి సెమీటోన్. సో దీని ఫార్ములా మనం ఎలా రాసుకుంటామంటే టోన్, టోన్, సెమీటోన్, టోన్, టోన్, సెమీటోన్. మేజర్ స్కేల్ టోన్ సెమీటోన్ ఫార్ములా ఏంటి? TTS. ఎవరైనా సపోజ్ మీకు అన్నారు అనుకోండి
టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమీటోన్ అంటే అది సి మేజర్ స్కేల్ అని మీకు వచ్చారు. టీటీ సెమీటోన్ టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమీటోన్. అంతే, ఇది ఫార్ములా. ఈ జీ స్కేల్ ఎలా రాస్తాము? జీ జీ తర్వాత ఏంటి? ఏ తర్వాత ఏ బి బి సి సి డి డి ఈ ఈ తర్వాత ఎఫ్ ఎఫ్ తర్వాత జి. జీ వచ్చినట్టు అయిపోయింది. సారీ గామ పదని సాతో క్లోజ్, జీతో క్లోజ్. ఇప్పుడు మనం చెప్పుకున్న నోట్స్లో జీకి ఎన్ని షార్ట్లు ఉన్నాయని చెప్పాము? 1. జీలో నీకేం తెలీదు, బ్లాక్ ఏవో వైట్ ఏవో తెలియదు. అప్పుడు మనం ఇంకో ఫార్ములా చెప్పాం. ఏంటది? సర్కిల్ ఆఫ్ సెవెన్స్. ఏంటంటే అది సర్కిల్ ఆఫ్ సెవెన్. ఏంటి సెవెంత్ ఫార్ములా? ఒక స్కేల్లో మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఒక స్కేల్లో సెవెంత్ నోట్ ఆల్వేస్ షార్ట్. ఒక స్కేల్లో 7వ నోట్ ఏమవుతుంది? ఎప్పుడు షార్పే. ఆ ప్రకారం మనం చూసుకున్నట్టయితే సి జి ఏ 1 2 3 4 5 6 7 సెవెంత్ నోట్ ఏంటండి? షార్ప్. షార్ప్ ఏదండి? ఎస్. ఎఫ్ షార్ప్. ఏంటి? ఎఫ్ షార్ప్. ఇక్కడ ఏంటంటే ఎఫ్ షార్ప్ అవుతుంది. సో జీ మేజర్స్ కూడా ఏది మనకి షార్ప్? ఎఫ్ అనేది షార్ప్. సో ఇప్పుడు ఇందులో టోన్ ఫార్ములా చూద్దాం. జీ స్కేల్ జీ నుండి ఏకి వచ్చాను. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ వన్ ఏం చెప్పాలి? జి. జీ నుండి ఏకి వచ్చాను. జీ నుండి ఏకి వచ్చాను ఏంటి? తర్వాత ఏ నుండి బీకి వచ్చాను. తర్వాత బి నుండి సికి వచ్చాను. సెమీటోన్. ఏంటి వస్తుంది? మళ్ళీ చూడండి, జీ నుండి ఏకి వచ్చాను టోన్, ఏ నుండి బీకి వచ్చాను టోన్, బి నుండి సికి వచ్చాను ఏంటి? సెమీటోన్. తర్వాత సి నుండి డీకి వచ్చాను ఏమవుతుంది? కదా. సి నుండి డీకి వస్తే ఏంటి? టోన్. టోన్. నేను చూడలేదు, సారీ. తర్వాత డి నుండి ఈకి వస్తే అది టోన్. తర్వాత డి నుండి ఈకి అవుతుందా? నెక్స్ట్ ఏంటి? డి నుండి ఎఫ్ షార్ప్. ఇది అది సెమీటోన్. డి నుండి ఎఫ్ షార్ప్ అంటే అక్కడ ఈ నుండా టోన్. తర్వాత ఎఫ్ షార్ప్ నుండి జీ టోన్. సెమీటోన్. ఏది? ఎఫ్ షార్ప్ నుండి జీ. ఓహో, కిందకి కదా. అంటే లెఫ్ట్కి పైన పెట్టేసిందంటే మరి వదలదు. అందుకే మళ్ళీ మన పీస్లో మళ్ళీ చెప్తాను. టోన్ అంటే ఏమిటి? టోన్ అంటే కింద పర్వాలేదు, ఇది మనం ఏం చెప్పుకోలేదు కాబట్టి ఇక్కడ రాసాం. టోన్లోన ఒక కీని విడిచిపెట్టి సెకండ్ కీకి వెళ్తే, సెకండ్ కీని విడిచిపెట్టి థర్డ్ కీకి వెళ్తే ఏమవుతుంది చెప్పని? టోన్ అవుతుంది. ఒక కీ నుండి ఇప్పుడు ఉందా? కీబోర్డ్ ఇలా ఉంది. కీబోర్డ్ ఇలా ఉంటే 2 మెట్లలో చూపిస్తున్నాను. ఇక్కడ నుండి సి నుండి డికి నేను వచ్చాను, కానీ ఇక్కడ బ్లాక్ విడిచిపెట్టాను కదా. అప్పుడు ఏమవుతుంది? టోన్ అవుతుంది. సెమీటోన్ ఏమవుతుంది? ఇక్కడ కీ ఉంది. ఈ సిడి ఈ నుండి ఎఫ్కి ఏమి విడిచిపెట్టకుండా నేను వచ్చేసాను. ఏమవుతుంది? సెమీటోన్ అవుతుంది. అదే డి ఇక్కడ డి షార్ప్ నుండి ఈకి వచ్చాను ఏమవుతుంది? ఎఫ్ షార్ప్ నుండి జీకి వచ్చాను ఏమవుతుంది? బ్లాక్ అయినా వైట్ అయినా ఏదైనా దాని పక్కనున్న కీకి వెళ్తున్నప్పుడు మనకేమవుతుంది? సెమీటోన్ అవుతుంది. మధ్యలో ఒకటి వదిలేస్తే టోన్ అవుతుంది. అంతే. డి మేజర్ స్కేల్, అంతేనా? డి మేజర్ స్కేల్. డి ఈ ఎఫ్ జి ఏ
బి ఆ, సి ఆ. డి. ఎన్ని వస్తాయి ఇక్కడ షార్ట్లు? 2 వస్తుంది. ఎన్ని వస్తాయి? రెండు బిలో ఎన్ని వస్తాయి? రెండు. మనం అనుకునే సర్కిల్ ఆఫ్ సెవెంత్ ప్రకారం ఏది షార్ప్? సర్కిల్ ఆఫ్ సెవెంత్ ప్రకారం ఏడో నోట్ ఏమిటి? 7. 7 వచ్చి సి. Sharp. సి 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 షార్ప్. షార్ప్ ఎఫ్ షార్ప్. ఎఫ్ ఎందుకు షార్ప్ అని అంటే పైన ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ షార్ప్ వచ్చింది కదా, ఓకే. అది ఇక్కడ బారో చేసుకుంటాం. ఆ, ఎఫ్ షార్ప్, సి. సి షార్ప్. ఆ రెండోది ఏంటి? ఎఫ్ అనేది ఏంటి? షార్ప్. ఓకేనా? రెండు షార్ప్. ఇది డి మేజర్ స్కేల్ వచ్చేసింది. ఇప్పుడు డి మేజర్ స్కేల్లో సెమీటోన్లు, టోన్లు. డి మేజర్ స్కేల్ చూద్దాం. వచ్చా ఏంటిది? టోన్. డి నుండి ఈకి వచ్చా. డి నుండి ఈకి వచ్చాను. చూడండి ఇక్కడ చూడండి. రైట్. తర్వాత ఈ నుండి ఎఫ్కి వచ్చా. ఇలా చూపెట్టు. ఈ నుండి లెఫ్ట్ సెమీ. అంతేనా? తప్పైందా? లేదు లేదు. డి నుండి ఈకి వచ్చాను. ఈ నుండి ఎక్కడికి వచ్చాను? లెఫ్ట్. ఎఫ్ షార్ప్కి వచ్చాను. అదే మర్చిపోతాను. ఎఫ్ షార్ప్. ఓహో పైకి. రైట్ రైట్. టోన్. టోనే. తర్వాత ఎఫ్ షార్ప్ నుండి జీకి వచ్చాను. ఎఫ్ షార్ప్ నుండి డీకి. అది కూడా టోనే. సెమీటోన్. సెమీటోనా? ఎఫ్ షార్ప్ నుండి జీకి అన్నాను. కరెక్టే పట్టుకుంటుంది. తర్వాత జీ నుండి ఏకి వచ్చాను. టోన్. టోన్ రైట్. ఫార్ములా మీకు వచ్చేది ఈ పాటికి మీకు అర్థమవుతుందో లేదో. అర్థం అవుతుంది. తర్వాత ఏ నుండి బీకి వచ్చాను. టోన్. టోన్ ఏ నుండి బి. ఓకేనా? మళ్ళీ బి నుండి సి షార్ప్కి వచ్చా. సెమీటోన్. బి నుండి బి మధ్యలో ఒకటి వదిలేసావుగా. బి నుండి సి షార్ప్కి వచ్చాను. మధ్యలో ఒకటి వదిలేదు. టోన్. టోన్. తర్వాత సి షార్ప్ నుండి డీకి వచ్చా. టోన్. సెమీటోన్. చూడండి ఈ సెమీటోన్లే నాకు కన్ఫ్యూజ్ లేదు. చూడండి ఫార్ములా ఒకటే. రిపీట్ రిపీట్ రిపీట్. మేజర్ స్కేల్లో టీటీఎస్, టీటీటీ, ఎస్ఓర్ అన్నీ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ తీరుస్తాను చూడండి. ఈ టోన్ టోన్ సెమీటోన్, టోన్ టోన్ సెమీటోన్, టోన్ 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 సెమీటోన్. టోన్ టోన్ సెమీటోన్, టోన్ 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 సెమీటోన్. అదే ఒకటి వదిలేసావు అనుకోండి. ఇదేంటిది? మేజర్ స్కేల్ యొక్క ఫార్ములా ఏంటిది? మేజర్. సో ఇప్పుడు మేజర్ స్కేల్ మీరు దీంతో కూడా మేజర్ స్కేల్ మీరు రాయొచ్చు. మీకు అర్థమైందా లేదా? స్కేల్ మేజర్ స్కేల్ చెప్పండి. ఏంటి వస్తాయి? ఏ బి బి సి సి డి డి ఈ ఈ ఎఫ్ ఎఫ్ జి జి. ఏ. మనం అనుకున్నట్లు ఎన్నిసార్లు వస్తాయి? ఎన్ని షాపులు వస్తాయంటే 1 1 2 3. ఆల్రెడీ రెండు వచ్చాయి. ఏంటవి? ఎఫ్ షార్ప్, సి షార్ప్. ఇక్కడ సెవెంత్ నోట్ ఏంటండి? జి షార్ప్. 3 వచ్చాయి. 3 షార్ప్ వచ్చాయి. మూడే. 1 2 సి. అర్థమైందా? ఇప్పుడు ఫార్ములా టోన్ టోన్ మనకి ఏమంటున్నాం? టోన్ టోన్ సెమీటోన్, టోన్ 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 సెమీటోన్ కదా. ఈ ఉంది, బి ఉంది, ఎఫ్ ఉంది. ముందు రాసేద్దాం. ఓకేనా? ఈ మేజర్ స్కేల్, ఈ మేజర్ స్కేల్ ఒక టైం బి త్వరగా రాసేద్దాం. ఈ ఎఫ్ జి జి ఏ ఏ బి డి సి సి డి డి ఈ. ఓకే. నెక్స్ట్ బి స్కేల్, బి మేజర్ స్కేల్. బి సి సి డి ఈ ఎఫ్ ఎఫ్ జి ఏ ఈ డి. 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 లాస్ట్ ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్ మేజర్ ఎఫ్ స్కేల్. ఎఫ్ ఎఫ్ జి జి ఏ ఏ బి డి సి సి డి డి ఈ ఈ ఎఫ్. సో ఎప్పుడు ఒక్క షార్పు, ఇక్కడ 2, ఇక్కడ 3,
ఇక్కడ ఎన్ని వస్తాయి? నాలుగు. 4 వస్తాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి అనుకున్నావు? Bలో 4. 4. F, G, ఎఫ్ షార్ప్, G sharp, సి షార్ప్, C sharp. లైన్ వెళ్దాం. సి షార్ప్, C sharp, G sharp. జీ షార్ప్. ఇందులో సెవెంత్ నోట్ ఏంటి? E, E, డి. D, D. D sharp. ఎన్ని అయ్యాయి? ఎఫ్ షార్ప్, 4. జీ షార్ప్, C sharp, సి షార్ప్, D sharp. డి షార్ప్. ఓకేనా? ఇక్కడ బిలో ఎన్ని అయ్యాయి? 5. 5. 5 sharp. ఆల్రెడీ మనకు 4 తెలుసు. ఏంటంటే అవి F sharp. ఎఫ్ షార్ప్, F, C G, sharp. B, G C, sharp. D sharp. D sharp, సెవెంత్ నోట్ ఏంటి? A. 7th A. A sharp. అంటే ఏ ఒకటి షార్ప్, ఎక్కడ 7th A వచ్చింది? ఇవ్వండి. ఇక్కడ seventh. ఆహా, ఇది ఓకే, ఇది కదా, ఓకే, రైట్ రైట్. ఏ షార్ప్, D sharp. డి షార్ప్, జీ F షార్ప్, sharp. సి షార్ప్, ఎఫ్ షార్ప్. 5 వచ్చాయి లేదా? ఇప్పుడు ఇందులో ఎన్ని వస్తాయని చెప్పుకొని ఎఫ్లోన 6. ఆల్రెడీ 5 వచ్చి మనకి ఏంటది? ఎఫ్ షార్ప్. F, G, మీకు అర్థమైందా? A, C, ఎఫ్ తర్వాత G sharp. సి షార్ప్, సి తర్వాత D sharp. జీ షార్ప్, తర్వాత D sharp. డి షార్ప్, తర్వాత A sharp. ఏ షార్ప్. F, U వస్తుంది. ఇంకోటి ఉన్నది E, ఏ రాసామా? ఇందులో A, సెవెంత్ నోట్ ఏంటి? ఈ E, E, E sharp. 1 2 3 1 2 3 ఎన్ని? 6 అయ్యా లేదా? Seven. ఫార్ములా అయ్యింది వరకు క్లియర్. ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్. ఎఫ్ ఎందుకు షార్ప్ రాసావు అని మన క్లాస్ స్టార్టింగ్లో డౌట్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏమొచ్చింది మనకి? F, F sharp. సో రొటేషన్లో అది కూడా ఇక్కడ. రొటేషన్లో ఎఫ్ ఏమవుతుంది ఇక్కడ? Sharp. అర్థమవుతుందా లేదా? ఆ, ఫస్ట్ నోట్లోనే మనకి ఏమొచ్చింది? ఎఫ్ ఏమైపోయింది పని? sharp. ఎఫ్ ఏమైంది? Sharp. షార్ప్ అయింది. రొటేషన్లో ఎఫ్ వస్తుంది ఇక్కడ, ఎఫ్ షార్ప్. ఆ, సో మనం అందుకే ఎఫ్ ఏం చేసాం మనం? sharp. ఇంకో రీజన్ కూడా ఉంది, అది తర్వాత చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఒక రీజన్ ఇప్పుడు చెప్పేశాను. ఆ, ఫస్ట్లో ఎఫ్ షార్ప్ ఏమిటి? షార్ప్ మనకు వచ్చింది కదా. అవును. రొటేషన్లో ఎఫ్ ఏమవుతుంది ఇక్కడ? Sharp. ఇదిగో ఈ ముందు దాంట్లో ఉన్న ఎఫ్ని ఇక్కడ తీసుకొస్తే ఏమైంది? ఇక్కడ sharp. Sharp. షార్ప్ అయిందా లేదా? రైట్, ఎఫ్ షార్ప్ అయింది. మరి ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్. టోన్ రైటా లేదా? తర్వాత మళ్ళీ టోన్ ఎఫ్ నుండి ఎఫ్ షార్ప్ నుండి జీ షార్ప్ ఏమైంది? చూడండి, Tone. టోన్. జీ షార్ప్ నుండి ఏ షార్ప్ ఏమైంది? Tone. ఏ షార్ప్ నుండి బి ఏమైంది? Semitone. బి నుండి సి షార్ప్ ఏమైంది? Tone. సి షార్ప్ నుండి డి షార్ప్ ఏమైంది? Tone. Tone. టోన్. మళ్ళీ డి షార్ప్ నుండి ఈ షార్ప్ లేదు. మళ్ళీ E sharp. అదే నేను చెప్పేది. ఇక్కడికి వచ్చినప్పటికి అది షార్ప్ కాదు. ఇక్కడికి వచ్చినప్పటికి కీబోర్డ్లో మన కీబోర్డ్లో ఈ షార్ప్ లేదు. ఏంటి లేదు? E sharp లేదు. థియరిటికల్గా ఉంది. అదే చెప్పేటప్పుడు ఈ ఉంది. థియరిటికల్గా ఈ షార్ప్ ఉంది. ఉంది, వాయించేటప్పటికి అక్కడ లేదు. అప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే ఎఫ్ నోట్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాము Fని. అంటే ఇక్కడ ఏం వస్తుంది? ఒక ఎఫ్ వస్తుంది. ఏమొస్తుందండి? అక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇది F, ఇది F షార్ప్. అర్థమైందా? చూడండి, 1 2 3 4 5 6 షార్ప్ ఉన్నాయి. ఈ షార్ప్ లేదు. అంటే ఈ షార్ప్ అనేది లేదు. టెక్నికల్గా మనకు థియరిటికల్గా ఉంది, కానీ మనం ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అక్కడ ఉంది. దేర్ ఈజ్ నో ఈ షార్ప్. మనం ఎఫ్ కీనే వాడతాం. అప్పుడు ఏం వాడతాము? ఎఫ్ కీనే వాడతాం.